అందరికీ నమస్కారము. నా పేరు ఈ రాములు. ప్రస్తుతం నేను హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మా హైదరాబాద్ సిపి గారి ఆదేశానుసారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ మీద వివిధ ప్రొవిజన్స్ పైన ఒక వీడియోలను రిలీజ్ చేయమని కోరగా చేస్తున్నాను. మనం ఇంతవరకు 2 వీడియోలను రిలీజ్ చేసినాం. తర్వాత ఇది 3వ వీడియో. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ అండ్ కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ ఈ మూడిటి పైన ప్రొహిబిషన్ నిషేధము, తర్వాత కంట్రోల్ అంటే అదుపు, నియంత్రణ, తర్వాత రెగ్యులేషన్ క్రమబద్ధీకరణకు సంబంధించి సెక్షన్ మనకు 8 నుంచి 14 వరకు చెప్పబడినాయి. ఇప్పుడు ఫస్ట్ మనం సెక్షన్ 8లో చూస్తే క్లాస్ ఏలో మనకి ఏం చెప్పబడిందంటే ఎవరైనా సరే కోకా ప్లాంట్ను సాగు చేయటము మరియు దానికి సంబంధించిన పార్ట్స్ను కలెక్ట్ చేయడం ఇది నిషేధించబడింది. సమ్ రెగ్యులేషన్స్ ఐ విల్ టెల్ లేటర్. తర్వాత క్లాస్ ఏ. క్లాస్ బిలో మనకి ఏం చెప్పబడిందంటే ఓపియం పప్పి మరియు కెనాబిస్ మొక్కలను సాగు చేయడం నిషేధించబడింది. తర్వాత 8C ప్రకారం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ మరియు వాటి యొక్క ఉత్పత్తి, తర్వాత రవాణా, తయారు, కలిగి ఉండడము, అమ్మటము, కొనటము, ఎక్స్పోర్టు, ఇంపోర్టు వీటన్నిటికి సంబంధించి నిషేధపు చేయబడింది. అంతేకాకుండా ఈ పై మూడిటికి ఇప్పుడు మూడిట్లో నిషేధం చెప్పబడిన కింద ఏం చెప్పబడిందంటే గవర్నమెంట్ has got power to regulate, to control through the provisions of this act or rules made under this act or any order made by the government or any notifications issued by the government in order to control, regulate them. So though it is stated as prohibition, but in the last it is stated that it can be regulated and controlled subject to license, permit or any order. So ఇక్కడ ఎందుకంటే మనం అనుకున్నాం దీని యొక్క ప్రభావం తీవ్రం అని చెప్పి ఇంతకుముందే చెప్పినాము కనుక సెక్షన్ 8లో ఏలో ఒక విషయం గురించి, బిలో ఒక విషయం గురించి, సిలో ఒక విషయము. ఏలో మనకి ఏముంది ఉన్నాం కోకా ప్లాంట్ సాగు చేయడము ఆర్ కలెక్షన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కోకా ప్లాంట్ ఏ ప్రకారం నిషేధించబడింది. బి ప్రకారము కెనాబిస్ ప్లాంట్ కానీ తర్వాత ఓపియం పప్పి మొక్కలను కానీ సాగు చేయడం నిషేధించబడింది. మూడోది నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ సంబంధించి అలాగే కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ సంబంధించి వాటి యొక్క ఉత్పత్తి, తయారు, తర్వాత కలిగి ఉండడము, అమ్మటము, తర్వాత కొనటము, వినియోగించటము, ఉపయోగించటము, తర్వాత రవాణా అంటే ఇంటర్ స్టేట్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఇంపోర్టింగ్ టు ఇండియా. సో వీటిపై నియంత్రణ చేయబడింది, క్రమబద్ధీకరణ చేయబడింది. ఎట్లా ఈ చట్టంలోని ప్రొవిజన్స్ ద్వారా. తర్వాత ఈ చట్టంలోని ప్రొవిజన్స్ ఉపయోగించుకొని రూల్స్ చేయబడింది. ఆ రూల్స్ ప్రకారము లేదా నోటిఫికేషన్స్, ఆర్డర్స్ ఈ చట్టం ప్రకారం ఇష్యూ చేస్తూ ఈ విధంగా చేయబడింది అనమాట. సో ఇది ముఖ్యం మనకు తెలుసుకోవాల్సింది. తర్వాత సెక్షన్ 8A అని ఉంది. సెక్షన్ 8A కేవలం కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్. మనం ఇంతకుముందే కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాము. అంటే ఇవి కెమికల్స్ వితౌట్ విచ్ వీ కెనాట్ మేక్ ఎనీ నార్కోటిక్ డ్రగ్ ఆర్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్. సో in order to control narcotic drugs and psychotropic substances ఈ యొక్క కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ని కూడా నియంత్రించబడింది. అంటే ఇది టోటల్గా నిషేధించబడి సబ్జెక్ట్ టు కండిషన్స్ ద్వారా లైసెన్స్, రెగ్యులేషన్స్, పర్మిట్ ద్వారా కంట్రోల్ చేయబడింది అనమాట. సో ఇది 8A అనమాట. ఇంతే కాకుండా మనకు సెక్షన్ 12లో ఒకటి చెప్పబడింది. సెక్షన్ 12 ఏంటంటే ఎవరైనా సరే భారతదేశం అవతల ఏదైనా ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో లైసెన్స్ లేకుండా చేయకూడదు. ఎవరైనా అంటే మన భారతీయులు అనమాట. చేస్తే అది కూడా నేరం కింద అది ప్రొహిబిట్ చేయబడింది. సబ్జెక్ట్ టు లైసెన్స్ ఇట్ కెన్ బి డన్ అని చెప్పబడింది. తర్వాత రూల్ మేకింగ్ పవర్ ఉంది. తర్వాత గవర్నమెంట్ ఈ సాగు చేయడం కోకా ప్లాంట్ కానీ తర్వాత ఓపియం పప్పీ ప్లాంట్స్ కానీ లేదా కెనాబిస్ ప్లాంట్స్ కానీ సాగు చేయడము తర్వాత అన్నిటి విషయంలో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గాట్ కంట్రోల్ ఓవర్ దెమ్. తర్వాత కేవలం ఇది ఎక్కడ మినహాయింపబడిందంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫార్మస్యూటికల్ పర్పస్ అంటే ఔషధాల తయారీకి, తర్వాత సైంటిఫిక్ పర్పసెస్ శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన విషయంలో ఏదైనా రీసెర్చ్ కానీ దాని యొక్క పర్పసెస్లో ఉపయోగించినప్పుడు వాటికి మినహాయింపు ఇవ్వబడింది అనమాట. ఎక్సెప్ట్ ఈ 2 దానిలకు తప్పితే మిగతా ఏ దానిలకు మినహాయింపు లేదు. ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ ఎందు చాప్టర్ 4లో వివిధ రకాలైన అపరాధాలు మరియు వాటికి సంబంధించిన శిక్షలను తెలియజేయబడింది. దీంట్లో మనం సెక్షన్ 15 నుంచి 32 వరకు ఈ ప్రొవిజన్స్ కలవు.
అయితే మనం ఫస్ట్ సెక్షన్ 15లో ఏమున్నదో చూద్దాం. పాపిస్ట్రాను ఎవరైనా కలిగి ఉంటే, దాని లైసెన్స్ లేకుండా రూల్స్కు విరుద్ధంగా, నోటిఫికేషన్ ఆర్డర్ విరుద్ధంగా కలిగి ఉంటే శిక్ష, దీన్ని 3 రకాల శిక్ష. తక్కువ పరిణామం ఉంటే 1 సంవత్సరం వరకు కఠిన కారాగార శిక్ష, లేదా 10,000 రూపాయల జరిమానా, లేదా రెండింటి యుక్తంగా. తర్వాత కమర్షియల్ క్వాంటిటీ కంటే తక్కువ, తర్వాత స్మాల్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఉంటే, కలిగి ఉంటే ఈ పప్పిస్ట్రా ఈ యొక్క లైసెన్స్ కానీ అదే ఇంతకుముందు చెప్పిన వాటికి విరుద్ధంగా ఉల్లంఘన చేసి ఉంటే 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు 1,00,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర ఈ పప్పీ స్టాక్ సంబంధించింది కమర్షియల్ క్వాంటిటీ ఉంటే మాత్రము 10 సంవత్సరములకు తక్కువ కానటువంటి కఠిన కారాగార శిక్ష లేదా 20 సంవత్సరాల వరకు శిక్ష కలదు. మరియు 1,00,000 రూపాయలు తక్కువ జరిమానా, మరి ఎక్కువ 2 lakhs వరకు ఉంది. ఇంతే కాకుండా కోర్టు తన తీర్పు యందు తగిన కారణాలు చూపెట్టి ఈ యొక్క 2 లక్షల జరిమానా కంటే ఎక్కువ జరిమానా వేయవచ్చును. ఇది మనకు పప్పీ స్టాక్ గురించి చెప్పబడింది 15లో. మనం 16కు వచ్చేటాలకల్లా మనకు సెక్షన్ 16 యందు కోకా ప్లాంట్ కల్టివేషన్ కానీ, తర్వాత కోకా ఆకులను సేకరించడము చట్టవిరుద్ధంగా చేస్తే అది శిక్ష సెక్షన్ 16లో చెప్పబడింది. అయితే దీంట్లో ఏం చెప్పబడిందంటే, ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా లేదా రూల్స్ కానీ, ఆర్డర్స్ కానీ, లేదా నోటిఫికేషన్స్కు వ్యతిరేకంగా సాగు చేయడం కోకా ప్లాంట్ను, లేదా కోకా ఆకులను ప్రోగ్ చేయడం చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 1,00,000 రూపాయల వరకు జరిమానా చెప్పబడింది. ఇది 16లో. మనం 17కు వచ్చేటకల్లా దట్ ఈజ్ ప్రిపేర్డ్ ఓపియం. సెక్షన్ 17లో ప్రిపేర్డ్ ఓపియం గురించి చెప్పబడింది. ప్రిపేర్డ్ ఓపియం అంటే మనకు ఇంతకుముందు సెక్షన్ 2 క్లాజ్ 15లో దీని యొక్క నిర్వచనం ఉంది. అంటే ఓపియం డెరివేటివ్స్లో ఒక భాగంలో ఉందన్నమాట. ప్రిపేర్డ్ ఓపియం అంటే ఏంటంటే ఈ యొక్క ఓపియంను స్మోకింగ్ కోసం తయారు చేయడం, తర్వాత స్మోకింగ్ కోసం తయారు చేసినాక స్మోకింగ్ చేసిన తర్వాత కూడా వచ్చినటువంటి మిగులు వాటిని కూడా ప్రిపేర్డ్ ఓపియం అని అంటారు. ఇలా ఎవరైనా ఈ విధంగా ప్రిపేర్డ్ ఓపియంను తయారు చేస్తే, అంటే స్మోకింగ్ పర్పస్ పౌడర్గా తయారు చేయడము, తర్వాత ఈ స్మోకింగ్ చేసిన తర్వాత మిగులులు ఏముంటావో, తర్వాత బూడిదైంది కూడా అది కూడా ప్రిపేర్డ్ ఓపియం కిందకి వస్తుంది. ఎవరైనా ఇవి కలిగి ఉంటే మాత్రం చట్టానికి విరుద్ధంగా దానికి శిక్ష మాత్రము 3 రకాలు. స్మాల్ క్వాంటిటీ ఉంటే యథావిధిగా 1 సంవత్సరం వరకు కఠిన కారాగార శిక్ష లేదా జరిమానా, లేదా రెండింటి యుక్తంగా. లేదా నెక్స్ట్ దీంట్లో స్మాల్ బి అనమాట. స్మాల్ బి అంటే ఇన్ బిట్వీన్ గ్రేటర్ దాన్ ది స్మాల్ క్వాంటిటీ అండ్ లెసర్ దాన్ ది కమర్షియల్ క్వాంటిటీ మధ్యలో ఎవరన్నా కలిగి ఉంటే ఈ యొక్క ప్రిపేర్డ్ ఓపియంను, దానికి శిక్ష 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార వాసము మరియు 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. తర్వాత క్లాజ్ సిలో ఏం చెప్పబడిందంటే, కమర్షియల్ క్వాంటిటీ కంటే తక్కువ, తర్వాత స్మాల్ క్వాంటిటీ కంటే ఎక్కువ, ఈ మధ్యలో కలిగినటువంటి క్వాంటిటీ ఎవరైనా ఈ ప్రిపేర్డ్ ఓపియం కలిగి ఉంటే దానికి శిక్ష మినిమం 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ లేదా 20 ఏళ్ల వరకు కారాగార వాసము మరియు 1,00,000 రూపాయలు తక్కువ జరిమానా, ఎక్కువ 2 లక్షల వరకు జరిమానా. ఒకవేళ తీర్పులో తగిన కారణాలు చూపెడితే 2 లక్షల కంటే ఎక్కువ కూడా జరిమానా విధించవచ్చు. ఇది మనకు ప్రిపేర్డ్ ఓపియం గురించి చెప్పబడింది. తర్వాత నెక్స్ట్ మనము వచ్చేటాకల్లా 18 సెక్షన్ 18లో ఏంటంటే ఓపియం పప్పీ అండ్ ఓపియం. ఎవరైనా ఓపియం పప్పీ కలిగి ఉంటే, అంటే ఓపియం పప్పీని కల్టివేట్ చేయడం, సాగు చేయడం చేస్తే లైసెన్సుకు విరుద్ధంగా, పర్మిట్ లేకుండా, ఆర్డర్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా ఇదలా చేస్తే ఓపియం పప్పీ కల్టివేషన్ కానీ లేదా ఓపియంను కలిగి ఉంటే అది నేరంగా పరిగణించబడుతుంది. దీనిలో టోటల్ 3 రకాలు, కానీ ఇది కొత్త, దీనిలో పెక్యులర్ ఉంది. తక్కువ పరిణామం కలిగినటువంటి ఓపియంను కలిగి ఉంటే 10 సంవత్సరాల వరకు శిక్ష. ఇది ఒక పెక్యులర్గా ఉంది. తక్కువ పరిణామం కలిగి ఉంటే 1 సంవత్సరం వరకు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా 10,000 వరకు కలిగి ఉందన్నమాట ఈ ఓపియంను కలిగి ఉంటే. తర్వాత నెక్స్ట్ కమర్షియల్ క్వాంటిటీ ఓపియంను కలిగి ఉంటే మాత్రము మినిమం 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ లేదా మ్యాక్సిమం 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష ఉంది మరియు జరిమానా 1,00,000 రూపాయల వరకు. తర్వాత ఎక్కువ 2 లక్షల వరకు. తర్వాత ఇంతే కాకుండా మూడోది, ఎవరైనా ఈ ఓపియం పప్పీ ప్లాంట్ కల్టివేషన్ చేస్తే చట్టానికి విరుద్ధంగా, లేదా వేరే ఏదైనా మిడిల్ క్వాంటిటీ కానీ ఇంకా వేరే ఏదైనా ఇది చేస్తే దానికి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు 1,00,000 రూపాయల వరకు జరిమానా. ఇది క్లాస్ సిలో ఉందన్నమాట. సో క్లాస్ ఏనేమో స్మాల్ క్వాంటిటీ, క్లాస్ బి ఏమో కమర్షియల్ క్వాంటిటీ, క్లాస్ సి ఏమో
అదర్ దాన్ దిస్ అంటే సాగు చేయడం కానీ లేదా మిడిల్ క్వాంటిటీ కలిగి ఉన్నప్పుడు కూడా మనం క్లాస్ సి ప్రకారం పోతాం దీంట్లో శిక్షకు. దీంట్లో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది అనమాట. అన్నిట్లో ఏ అంటే స్మాల్ క్వాంటిటీ, బి అంటే ఇన్ బిట్వీన్ స్మాల్ అండ్ కమర్షియల్, సి అంటే కమర్షియల్. కానీ దీంట్లో అట్లా లేదు. ఏనేమో స్మాల్ క్వాంటిటీ, బినేమో కమర్షియల్ క్వాంటిటీ, సినేమో అదర్ దాన్ దిస్. ఎందుకంటే దీంట్లో సాగు చేయడం కూడా ఉన్నందుకు రెండింటిని కలిపి క్లాస్ సిలో పెట్టి దానికి 10 సంవత్సరాల వరకు శిక్షను చూపబడింది. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 19 ఇది ఏంటంటే ఎంబెజ్మెంట్ ఆఫ్ ఓపియం కల్టివేషన్, తర్వాత ఓపియం సంబంధించి అనమాట. అంటే గవర్నమెంట్ లైసెన్స్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఎవరైనా ఓపియం పప్పి కల్టివేషన్ చేసిన తర్వాత ఆ ఓపియం కల్టివేషన్కి సంబంధించి కానీ దాని నుంచి తయారు చేసిన ఓపియాన్ని గురించి కానీ లెక్కలు అవకతవకలు చూపెడితే ఎంబ్లేజ్మెంట్ ఆఫ్ అకౌంట్స్ రిగార్డింగ్ కల్టివేషన్ అండ్ ఆల్సో ది ప్రొడక్షన్ ఆఫ్ ది ఓపియం, ఈ రెండింటి విషయంలో తప్పు ఏదైనా చూపెడితే వాళ్ళకి 20 ఏళ్ళ వరకు కఠిన కారాగార శిక్ష ఎక్కువ పరిణామాలు ఉన్నప్పుడు. ఈ యొక్క ఓపియం పప్పి కల్టివేషను మరియు ఓపియంకి సంబంధించి అవకతవకలు చేసి ఉంటే అంటే తప్పుడు లెక్కలు చూపెడితే 10 సంవత్సరములకు తక్కువ కాకుండా కారాగార శిక్ష మరియు అట్టి దాన్ని 20 సంవత్సరాల వరకు కూడా పొడిగించవచ్చు. మరియు 1 లక్ష రూపాయల జుర్మానా లేదా 2 లక్షల వరకు జుర్మానా విధించవచ్చు. తగిన కారణాలు ఉంటే జుర్మానా 2 లక్షల పైబడి కూడా వేయవచ్చును. తర్వాత మనం ఇప్పుడు కెనబిస్ ప్లాంట్ సాగు చేయడము, తర్వాత కెనబిస్ అంటే ఇక్కడ మనం మన భారతదేశానికి వచ్చేగల కెనబిస్ అంటే మనము గాంజా అర్థం చేసుకోవాలి. కెనబిస్ అంటే గాంజా, కెనబిస్ ప్లాంట్ అంటే గాంజా మొక్కలు. ఎవరైనా సరే ఈ యొక్క గాంజా మొక్కలు కానీ లేదా గాంజాను పర్మిషన్ లేకుండా లేకుంటే లైసెన్స్ లేకుండా లేదా చట్టంలో చూపిన ప్రొవిజన్స్కు లేదా లైసెన్స్ కానీ ఆర్డర్స్ కానీ ఉల్లంఘన చేసి కల్టివేట్ చేసినప్పుడు కానీ లేదా గాంజా కలిగి ఉండటము నేరంగా సెక్షన్ 20లో చెప్పబడింది. మనకు సెక్షన్ 20 క్లాజ్ ఏనేమో కల్టివేషన్కి సంబంధించింది తెలియజేస్తుంది. సెక్షన్ 20 క్లాస్ బి ఏమో వారి యొక్క ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, పొసెషన్, పర్చేస్, సేల్, ఇంటర్ స్టేట్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, తర్వాత ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా, ఇంపోర్ట్ టు ఇండియా, వీటి అన్నింటికి సంబంధించి క్లాస్ బిలో చెప్పబడింది గాంజాకు సంబంధించి. సో గాంజా కల్టివేషన్ కు పనిష్మెంట్ అన్నప్పుడు సెక్షన్ 20 సబ్ సెక్షన్ ఏ, తర్వాత పనిష్మెంట్ ఏమో రోమన్ లెటర్ 1లో చెప్పబడింది. 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా. తర్వాత ఈ గాంజాను కలిగి ఉండడం దానికి సంబంధించి మాత్రం దాని ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్ అన్నిటికి సంబంధించి మాత్రం ఉల్లంఘన సెక్షన్ 20 క్లాస్ బి అండ్ సబ్ క్లాజ్ రోమన్ లెటర్ 2 అన్నమాట. దాని కింద శిక్ష. అయితే దీంట్లో మళ్ళీ 3 రకాలు. స్మాల్ క్వాంటిటీ ఉంటే క్యాపిటల్ ఏ కింద 1 ఇయర్ వరకు లేదా 10,000 జరిమానా లేదా రెండింటికి తంగా. ఒకవేళ తక్కువ పరిమాణం కంటే ఎక్కువ ఉండి తర్వాత కమర్షియల్ క్వాంటిటీ కంటే తక్కువ ఉంటే 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా. లేదా క్యాపిటల్ సిలో ఏం చెప్పబడిందంటే కమర్షియల్ క్వాంటిటీ అంటే మనం కమర్షియల్ క్వాంటిటీ ఎట్లా అంటే గవర్నమెంట్ నోటిఫై చేసింది ఆ ప్రకారం అది 20 కేజీలు ఉంటే గాంజా అంటే అది కమర్షియల్ క్వాంటిటీ ఆ పైన ఉంటే. ఎవరైనా గాంజా ఆ విధంగా కమర్షియల్ క్వాంటిటీ కలిగి ఉంటే తక్కువ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఇది ఎంతవరకు అంటే 20 సంవత్సరాల వరకు ఈ శిక్ష కలదు. మరియు జరిమానా 1 లక్ష రూపాయలు, ఎక్కువ 2 లక్షల వరకు జరిమానా విధించబడింది. తగిన కారణాలుంటే కోర్టు 2 లక్షల కంటే ఎక్కువ జరిమానా కూడా విధించవచ్చు. మనకు సెక్షన్ 21 ఇది మనకు రెగ్యులర్గా వచ్చేదనమాట. మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్ ఇంతకుముందే మనం డెఫినేషన్లో చెప్పినాం కనుక నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఆల్ కోకా డెరివేటివ్స్, ఓపియం డెరివేటివ్స్లో, తర్వాత మనకు కెనాబిస్ డెరివేటివ్స్లో అంటే ముఖ్యంగా కొకైన్, ఓపియం, తర్వాత హెరాయిన్, తర్వాత మార్ఫైన్, డయాసైటల్ మార్ఫైన్, తర్వాత థెబైన్, ఇట్లా ఇవన్నీ డెరివేటివ్స్ అనమాట. వీటికి సంబంధించి ఎవరైనా కలిగి ఉన్నారంటే సెక్షన్ 21లో చెప్పబడింది. దీంట్లో స్మాల్ క్వాంటిటీ కలిగి ఉంటే క్లాజ్ ఏ కింద, అలాగే ప్రిపరేషన్స్ కూడా దీంట్లోనే వచ్చిందనమాట. స్మాల్ క్వాంటిటీ కలిగి ఉంటే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా 10,000 రూపాయల జరిమానా లేదా రెండింటికి తంగా చెప్పబడింది. తర్వాత క్లాస్ బి అంటే స్మాల్ బి అనమాట. దీనికి శిక్ష సేమ్ స్మాల్ క్వాంటిటీ కంటే ఎక్కువ, కమర్షియల్ క్వాంటిటీ కంటే తక్కువ ఉంటే స్మాల్ బి. దీనికి శిక్ష ఎంత అంటే మనకు 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా. మరియు దీంట్లో స్మాల్ సి అంటే ఈ మ్యానుఫ్యాక్చర్ డ్రగ్స్ అండ్ ప్రిపరేషన్ సంబంధించి కమర్షియల్ క్వాంటిటీ కలిగి ఉంటే మాత్రం తక్కువ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఇది 20 సంవత్సరాల వరకు కలదు. మరియు జరిమానా కూడా ఉంది. 1 లక్ష రూపాయలు, ఎక్కువ 2 లక్షల రూపాయల వరకు జరిమానా. తగిన కారణాలు ఉంటే
2 లక్షలకు పైబడి కూడా జరిమానా విధించవచ్చు. తర్వాత సెక్షన్ 22లో మనకు సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ గురించి చెప్పబడింది. అయితే ఈ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ ఏమిటి అనేది గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ గురించి లిస్టు చేయబడింది. నేను ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పిన అవి న్యాచురల్ కావచ్చు, సింథసిటిక్ కావచ్చు, లేకుంటే కాంబినేషన్లో ఉండేవి ఉండవచ్చు. గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి వాటిని సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఇప్పుడు అల్ఫాజోలం, తర్వాత డైజోఫాము, తర్వాత మెథడన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే ఇవి చాలా డేంజరస్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్. అయితే ఈ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ స్మాల్ క్వాంటిటీ కలిగి ఉంటే శిక్ష 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 10,000 రూపాయల వరకు జరిమానా. అలాగే ఇన్ బిట్వీన్ స్మాల్ క్వాంటిటీ అంటే అబోవ్ ది స్మాల్ క్వాంటిటీ, తర్వాత బిలో ది కమర్షియల్ క్వాంటిటీ కలిగి ఉంటే దానికి సేమ్ శిక్ష 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. తర్వాత కమర్షియల్ క్వాంటిటీ కలిగి ఉంటే దానికి తక్కువ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఎక్కువ 20 సంవత్సరాల వరకు ఉంటుంది మరియు జరిమానా తక్కువ 1 లక్ష రూపాయలు, మళ్ళీ అత్యధికంగా అంటే 2 లక్షల వరకు ఉంటుంది. తగిన కారణాలు ఉంటే 2 లక్షలకు మించి కూడా జరిమానా విధించవచ్చును. తర్వాత నెక్స్ట్ పార్ట్ 4ను రిలీజ్ చేస్తాను. దాంట్లో మిగతా అఫెన్సెస్ 23 నుంచి 32 వరకు చెప్తాను. తర్వాత నెక్స్ట్ విల్ గో ఫర్ ప్రొసీజర్స్. అది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు. అయితే ఈ అఫెన్సెస్ను కూడా గుర్తించడము, కరెక్ట్ సెక్షన్ క్లాజు క్యాపిటల్ ఏ ఎప్పుడు ఉంది, క్యాపిటల్ బి ఎప్పుడు ఉంది, క్యాపిటల్ సి ఎప్పుడు ఉంది అనేది. సపోజ్ ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ డ్రగ్స్కి వచ్చేస్తే అన్ని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. అలాగే సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్కి వస్తే సెక్షన్ 22 స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఉంది. కానీ అదే గాంజా కాడికి వచ్చేటకల్లా గాంజా కల్టివేషన్కు ఒకటి ఉంది రోమన్ లెటర్ 1లో క్లాజ్ ఏ. తర్వాత అదే గాంజా కల్టివేషన్ కాకుండా గాంజాను కలిగి ఉంటే అది మనకు క్లాస్ బిలో 20 క్లాస్ బి రోమన్ లెటర్ 2. తర్వాత క్వాంటిటీస్ని బట్టి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని ఉంది. కనుక మనం ఈ సెక్షన్స్ను కరెక్ట్గా వేయాలి. వేస్తేనే మనకు ఈజీగా ఉంటుంది, కోర్టుకు కూడా ఈజీ ఉంటుంది, మనం సాక్ష్య సేకరణ కూడా ఈజీగా ఉంటుంది.